తర్వాత తీర్మానాన్ని ప్రపోజ్ చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా సభలో ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. మన మాచర్ల శాసనసభ్యులు ఆధ్వర్యంలో జోలగడ్డి బ్రహ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మన కౌన్సిలర్ల సపోర్ట్ తోటి ఈ రోజున చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. ఆ చైర్మన్ కి ఖచ్చితంగా మరి పేరు తీసుకొస్తారని చెప్పేసి, అలానే మాకు అన్నదండగా కమిషనర్ కానీ స్టాఫ్ కానీ మున్సిపల్ సిబ్బంది కూడా అందరూ కూడా మాకు అన్నదండగా ఉండాలని, అలానే కౌన్సిలర్స్ కూడా మాకు అన్నదండగా ఉండాలని, అలానే మీడియా మిత్రులు కూడా మాకు ఎప్పుడు అన్నదండగా ఉండి ముందు నడిపించాలని చెప్పేసి, మాచర్లని ముందు పదవుల్లో నడపాలనే కోరిక మన బ్రహ్మారెడ్డి గారి కోరికని అనిదా మనందరం కూడా వారి కోరికని నెరవేరుతాము, మాచర్లని డెవలప్ చేద్దాము, దాని నిర్వహణ మాదేం సరే డెవలప్ చేద్దామని మా కోరిక. కనుక ఈ అవకాశం ఇచ్చిన మాచర్ల జోలగడ్డి ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ కూడా నమస్కారం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. కమిషనర్ గారికి, సిబ్బందికి, మరి కౌన్సిలర్లందరికీ, అలాగే మరి ఈరోజు నూతనంగా వైస్ చైర్మన్ బాధ్యత నుండి ఏదైతే చెన్నయ్యేశ్వర్ గారు రాజీనామా చేశారో, మరి చైర్మన్ పదవికి తాత్కాలిక చైర్మన్గా ఎన్నికైన కోలూరు నరసింహారావు గారికి, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారం. ఇందులో రాజకీయాలు ఏమీ కాదు, అభివృద్ధి మాచర్ల మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా అందరూ కలిసి పనిచేద్దామని చెప్పేసి ముందుకు వచ్చి వారు మరి చెన్నయ్యేశ్వర్ గారు పదవీ కాలం కూడా ముగియడంతో వారు రాజీనామా చేయడం, మరి వైస్ చైర్మన్ గా ఉన్న కోలూరు నరసింహారావు గారు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. అలాగే వైస్ చైర్మన్ పదవికి మళ్ళీ ఇంకొక ఖాళీ ఏర్పడినందువలన దాన్ని పూరించడానికి కూడా చర్యలు తీసుకోబడతాయి. మరి వైస్ చైర్మన్ గా నుంచి చైర్మన్ గా ఎన్నికైన కోలూరు నరసింహారావు గారు తన విద్యుత్ ధర్మాన్ని మంచిగా నిర్వహిస్తారని ఆశిస్తూ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కౌన్సిల్లో వాటర్ క్లోరినేషన్కి గ్యాస్ కూడా అయిపోయి క్లోరినేషన్కి ఇబ్బందిగా ఉందనే దాని మీద క్లోరిన్ గ్యాస్ కోసం కూడా ఆమోదం తెలపడం జరిగింది. మరి మాచర్ల మున్సిపాలిటీ అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ కోలూరు నరసింహారావు గారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తాం.